శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 3వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, కీర్తనకారుడైన దావీదు నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఆధారం గనుక. ఏంటండి ఈ మాట? దేవుడు ఆధారం కాబట్టి అతడు పండుకొని నిద్రపోయి మేలుకుంటాడా? మరి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పండుకుని నిద్రపోయి మేలుకోవడం లేదా? వీళ్ళందరికీ దేవుడు ఆధారం అయితేనే పండుకోవడం అనేది జరుగుతుందా? ఇది హాస్యాస్పదంగా అనిపించడం లేదు, లేక అతిశయోక్తిగా అనిపించడం లేదు? కానే కాదు. అతిశయోక్తి కాదు, హాస్యాస్పదము కానే కాదు. ఎందుకంటే సాధారణంగా అందరూ పండుకునేటువంటి పరిస్థితి, అందరూ నిద్రపోయి మేలుకునేటువంటి స్థితి ఏదంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, స్థితిగతులన్నీ సావధానంగా ఉన్నప్పుడు ఎవరికైనా నిద్ర పడుతుంది, పడుకుంటారు, మేలుకుంటారు. ఇదంతా రొటీన్గా జరుగుతుంది. కానీ పండుకొని నిద్రపోవడానికి 1% కూడా ఆధారము లేనటువంటి స్థితిలో భక్తుడైనటువంటి దావీదు చెబుతున్నాడు ఈ మాట. అబషాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది. తన కడుపును పుట్టిన తన కుమారుడే తనని అవమానపరిచాడు, చంపజూశాడు. అంతకంటే బాధాకరమైన విషయం, తన ఉపపత్నుల యొద్దకు వెళ్ళి నీచాతి నీచమైనటువంటి కార్యాన్ని జరిగించాడు ఈ అబషాలోము. ఊరిలో ప్రజలందరూ చూస్తుంటుండగా రాజనగర్ మిద్ది మీద అందరి ఎదుట ఈ అసభ్యకరమైనటువంటి పాపకార్యం చేసి కన్న తండ్రిని ఘోరాతి ఘోరంగా అవమానించాడు అబషాలోము. అవమాన భారం గుండెలు నిండిపోయింది. ప్రాణం ఏ సమయాన్ని తీస్తాడో తెలియదు. ప్రాణం దక్కించుకోవడానికి ప్రజలలో నుండి ఏ విధమైన సానుభూతి కనబడక, ఒక పక్క కుమారుడు తిరుగుబాటు, తన సొంత రాజ్యంలో తన ప్రజలే తనకు పూర్తిగా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఇలాంటి స్థితిగతిలో నిద్ర ఎలా పడుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో నిద్రపోయి మేలుకోవడం అనేది ఎలా జరుగుతుంది? ఒకవేళ నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో ఉంటుండగా శత్రువులు దాడి చేసినట్టు తన కొడుకే దాడి చేసి చంపేద్దామనేటువంటి భయంకరమైనటువంటి కోపంతో రెచ్చిపోతున్నాడే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిద్ర ఎలా వస్తుంది? చాలామంది ఈ రోజుల్లో నిద్రలేమితోనే బాధపడుతున్నారు. అంత బాగానే ఉందండి అనుకుంటారు, కానీ ఏం బాగుండడం, పడుకుందామంటే నిద్ర రావడం లేదు. నిద్రమత్తుకి మందులు వాడకుండా నిద్రపోలేని పరిస్థితులు చాలామంది ఉన్నాయి. ఎందుకంటే వారి కన్న బిడ్డలే వారికి యముడిగా మారిపోవడం, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య స్థితిగతులు, కుటుంబ కలహాలు, ఇరుగు పొరుగు వారి వల్ల నెమ్మది లేని పరిస్థితులు, ఇలా అనేక కారణాల చేత చాలామందికి నిద్ర లేదు, పండుకుందామంటే పండుకునే పరిస్థితి లేదు. కానీ భక్తుడైన దావీదు అంటాడు, నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎందుకంటే ప్రభువే నాకు ఆధారం. పరిస్థితులు తారుమారవని మనసులో ప్రశాంతత చెదిరిపోలేదు. కన్న కొడుకే కయ్యానికి కాలు దువ్వాడు, కత్తిపట్టాడు, అడవుల వెంట తరిమాడు, అవమానపరిచాడు. కానీ మనసులో దేవుని మీద తనకున్న అచంచలమైన విశ్వాసము, దేవునికి తనకి ఉన్న వ్యక్తిగత సంబంధము అతని హృదయాన్ని ఏమాత్రం కృంగనీయలేదు. సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాడు. తండ్రివి తండ్రివి, నా తల ఎత్తు ఆడవు నీవే అంటూ గానం చేసుకుంటూ ప్రభుని ఆరాధించుకుంటూ ఈ 3వ కీర్తన రాశాడు. ప్రియమైన సహోదరుడా,
పరిస్థితులు తారుమారైపోయినా ప్రభువు మీద నీ విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు, ఆయన ఆధారం చేసుకుని ముందుకు సాగిపోతావు. అటువంటి ధన్యత నీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించునుగాక. ఆమేన్.